చందమామ మూన్ ఇప్పుడు ఎండేంజర్ లిస్ట్లో ఉంది. వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ వాళ్ళు వరల్డ్ మాన్యుమెంట్ వాచ్ అని చెప్పి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 25 ఐటమ్స్ లిస్టు ప్రకటిస్తారనమాట. ఏదైతే ప్రపంచంలో అంతరించిపోతుంటాయో, ఏవైతే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలో వాటికి సంబంధించి చాలా స్క్రూటినీ చేసి ఒక వరల్డ్ మాన్యుమెంట్ వాచ్ అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తారు. దానిలో చందమామని పెట్టేశారు. అసలు మూన్ ఎందుకు ఎండేంజర్ అవుతుంది? ఇదే పెద్ద క్వశ్చన్. మనకు తెలుసు మూన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి మానవాళికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో మూన్ మీదకి అడుగు పెట్టారు. ఆయన పాదముద్ర ఇంకా మూన్ మీద ఉందంట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏదైతే పాదముద్ర మూన్ మీద వేశారో ఇంకా అది ఉంది. మన వాళ్ళు మూన్కి వెళ్ళినప్పుడు అక్కడ వదిలేసి వచ్చిన ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మూన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ అవేర్నెస్ కల్పించడానికే ఇప్పుడు మూన్ని ఎండేంజర్ లిస్ట్లో పెట్టారు వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ వాళ్ళు. మూన్తో పాటు భుజ్ వాటర్ సిస్టమ్, అక్కడ ఏన్షియంట్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, వాటర్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, వాటర్ని ఎలా మేనేజ్ చేయాలి, ఈ ప్రాక్టీసెస్ అక్కడ చాలా ఫేమస్ అనమాట. వాటిని ఎండేంజర్ లిస్ట్లో పెట్టారు. అంతేకాదు మూసీ దగ్గర, హైదరాబాద్లో మూసీ నది దగ్గర ఉన్న హిస్టారికల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎండేంజర్ అయిపోతున్నాయి. పొల్యూషన్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల మూసీ చుట్టుపక్కల ఉన్న హిస్టారికల్ బిల్డింగ్స్ కూడా ఎండేంజర్ అవుతున్నాయి. ఇది కూడా వరల్డ్ మాన్యుమెంట్ వాచ్లో వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ వాళ్ళు పెట్టారు. వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ వాళ్ళు వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి ప్రత్యేకమైన ఫండ్ ఇవ్వరు, కేవలం అవేర్నెస్ కల్పిస్తారు. ఇవి మన హెరిటేజ్ని, కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తాయని చెప్పి, దీనిపైన చాలా ప్రెషర్ ఉందని చెప్పి, దీనికి సంబంధించి మనం కాపాడాలి ఎలా అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అంతేకాదు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాపాడటంలో వాళ్ళని కనెక్ట్ చేస్తారు. ఈ వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ వాళ్ళు ఫండ్ ఇవ్వరు అనమాట. వీళ్ళు స్టేక్ హోల్డర్స్ని కోఆర్డినేట్ చేపించి వాళ్ళ చేత ఫండింగ్ పెట్టిస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ హెరిటేజ్ మనకి. దీన్ని ఎలా అయినా కాపాడాలి. ఇవి కాపాడకపోతే మానవాళికి కష్టం అవుద్ది. మానవాళి ఎప్పటి నుంచో చెరిష్ చేస్తున్న ఒక ప్రిజర్వ్డ్ హెరిటేజ్ ఇది. దీన్ని మనం కాపాడుకోవాలని చెప్పి చెప్పడం అనమాట. ఇది వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ అనేది న్యూయార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే మన కామన్ హెరిటేజ్ ఉందో, చాలా సంవత్సరాల నుంచి, చాలా జనరేషన్స్ నుంచి ప్రిజర్వ్ చేసుకుంటున్నామో, క్లైమేట్ చేంజ్ వల్ల కానీ, లేదా ఓవర్ టూరిజం వల్ల కానీ, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల కానీ, ఇంకేదైనా కారణాల వల్ల కానీ, ఓవర్ డెవలప్మెంట్ వల్ల కానీ, ఇలాంటి సందర్భాల్లో అవి పాడైపోతుంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 25 ఐటమ్స్ లిస్ట్ ఇస్తుంది అనమాట. ఈ లిస్ట్ కూడా చాలా స్క్రూటినీ చేసి, చాలా అప్లికేషన్స్ పరిశీలించి, చాలా టీమ్స్ పెట్టి వెతికిచ్చి జాగ్రత్తగా కరెక్ట్ లిస్ట్ ఇస్తుంది అనమాట. ఈసారి మన హైదరాబాద్ మూసీ చుట్టూ ఉండే బిల్డింగ్స్ సంబంధించి, హిస్టారికల్ బిల్డింగ్ సంబంధించి కూడా ఇది లిస్ట్లో ప్రకటించడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ వాళ్ళు లిస్ట్ తయారు చేసేటప్పుడు ఏదైతే వరల్డ్ మాన్యుమెంట్ వాచ్ లిస్ట్ ఉందో దీనికి సంబంధించి ఇండివిజువల్స్ కూడా వాళ్ళు కన్సర్న్ వ్యక్తం చేయొచ్చు. అంటే వాళ్ళు ఇది మాన్యుమెంట్ పాడైపోతుంది, దీని గురించి ప్రొటెక్ట్ చేయండి అని, లేదా వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా రికమెండ్ చేయొచ్చు అనమాట. మీరు గమనిస్తే కనుక ఇంతకుముందు పెరూలోని మచూ పిచ్చు వాళ్ళ హిస్టారికల్ ప్లేసెస్, ఆ సిటీస్ ఇవన్నీ కూడా, తర్వాత కాంబోడియాలో టెంపుల్స్ ఇవన్నీ కూడా ఎండేంజర్ లిస్ట్లో ప్రకటించారు. ఇప్పుడు చందమామని ఎండేంజర్ లిస్ట్లో ప్రకటించారు ఈ వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ వాళ్ళు. హైదరాబాద్లో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న హిస్టారికల్ బిల్డింగ్స్ అంటే సిటీ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, హైకోర్ట్ బిల్డింగ్, చార్మినార్ ఇవన్నీ కాపాడటం మన సమిష్టి బాధ్యత. వీటన్నిటిని కాపాడాలి. ఇదంతా ఎండేంజర్లో ఉందని చెప్పి ఈ వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ ప్రకటించింది.